హలో అండి, జై శ్రీకృష్ణ. మధ్యలో గ్యాప్ వస్తే ఎట్లా కొలవాలి అనేది చెప్పాను కదండి. అదే బ్లౌజ్ ఇప్పుడు తీసుకుంటున్నాము. 9.5 చెస్ట్, 31.5 ఇంచులు నడుము. ఇప్పుడు ఎట్లా కొలవాలి చూద్దాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదండి, దీన్ని ఒక 1/2 ఇంచు, ఇక్కడికి 1/2 ఇంచ్ అవుతుంది, ఇక్కడికి పెట్టేసుకొని ఇట్లా పట్టుకోవాలి. అంటే దీనిపైన హుక్స్ వస్తుంది కాబట్టి ఇది మొత్తం ఇట్లా పెట్టేసుకోండి. హాఫ్ ఫోల్డ్ చేసుకొనేసి మళ్ళీ దీని దగ్గరికి హుక్ పట్టి ఏదైతే ఉందో దానికి సమానంగా పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొనేసి దీనికి పెట్టాలి. ఇక్కడ కుట్టు ఉందండి, ఇక్కడికి కుట్టు ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడికి పెట్టేసి చూద్దాం ఎంత ఉంది. పావు తక్కువ 8 ఇంచులు ఉందండి కరెక్ట్గా. అంటే మనకు 31.5కి ఒక పార్టు పావు తక్కువ 8 ఇంచులు అవుతుంది. ఇంకా ఇక్కడ 1 ఇంచు బ్యాక్ పార్ట్ టక్స్ కోసము, 2 ఇంచులు మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసము, మొత్తం కలిసి మనకి 11 ఇంచులు అయ్యింది. ఓకేనా? ఇంకా లెంత్ 13.5 ఇంచులు కింద నడుము పట్టి కోసము 1/2 ఇంచు, పైన ఖర్చు కోసము 1/2 ఇంచు, మొత్తం కలిసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 14.5 ఇంచులు. ఇంకా షోల్డర్ మనము 9.5 చెస్ట్ కాబట్టి 6 ఇంచులు తీసుకోవాలి ఖచ్చితంగా. చూద్దాము, మనం చంక రౌండ్ తీసుకున్న తర్వాత మీకు కరెక్ట్ ఉందా లేదా చూసుకుందాం మనం. ఒకవేళ కరెక్ట్ లేకపోతే తక్కువ తీసుకోవచ్చు. మళ్ళీ మనము ఇక్కడ చూసుకున్నప్పుడు 6 ఇంచులు, ఇక్కడ కూడా 6 ఇంచులు చూసుకోవాలి. లేదంటే మనం ఇట్లా క్రాస్గా లైన్ వేసినట్టయితే కనుక అది కరెక్ట్గా ఉండదు అన్నమాట. భుజాలు జారటము లేదా ఎక్కువ అవటము, ఇక్కడ చంక దగ్గర ఇట్లా ఇట్లా మనకి ఒక్కోసారి ఇట్లా ఎక్కువ క్లాత్ ఇట్లా మిగిలిపోయినట్టుగా ఉంటుంది కదా, చంక జాయింట్ దగ్గర వెనక వైపున అట్లా ఉంటుంది. అందుకని ఇక్కడ సేమ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచులు పొడవు తీసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ 9.5 కాబట్టి 9.5. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. 9.5 ప్లస్ 2 ఇంచులు మనం కుట్ల కోసం తీసుకుంటున్నాము. 11.5 ఇంచులు అయ్యింది మొత్తము. మన నడుము వైపేమో 11 ఇంచులు అయ్యింది. ఇప్పుడు దీనికి లైన్ వేసుకుందాం. అంటే నడుము అనేది ఒక్కొక్కరిది సన్నగా ఉంటుంది, ఒక్కొక్కరిదేమో ఇక్కడ సమానంగా వస్తుంది. ఎవరో ఒక్కరిది మాత్రము ఈ నడుము పార్టు ఎక్కువ ఉంటుంది, చెస్ట్ పార్టు తక్కువ ఉంటుంది. ఎవరో ఒక్కరు మాత్రమే అది. ఇంకా ఇక్కడ 1.5 ఇంచు తీసుకోవాలి షేప్ కోసం. ఇంకా ఇక్కడ మెయిన్గా చూడండి, కొత్త వాళ్ళైతే కనుక ఇక్కడ 6 ఇంచులు ఉంది కదా, 6 ఇంచులలో సగము 3 ఇంచులు, ఇంకా 1 ఇంచు పైకి పెట్టేసుకొని షేపు ఇక్కడ నుంచి కొద్దిగా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇట్లా చూడండి. ఇంకా ఇక్కడ ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇంచులు ఇది మనకి ఖర్చు కోసం వెళ్ళిపోతుంది. దానికన్నా ఒక 1/2 ఇంచు మనము ఇటువైపు తీసుకొనేసి ఇక్కడి నుంచి సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకు అంటే ఒక్కోసారి మళ్ళీ సన్నగా అవుతే కనుక మనకి కుట్టు వేసుకున్నప్పుడు ఇక్కడ సమానంగా ఉంటుంది, లేదంటే
హెచ్చు తగ్గులు అంటే ఎక్కువ తక్కువ వచ్చేసరికి ఇక్కడ మనకు ప్లస్ గుర్తు రాదు అని అంటారు కదా, ఆ ప్రాబ్లం కోసము ఇది ఈ టిప్ అనమాట. ఓకేనా? ఓకే, ఇంతే అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచులే తీసుకుందాము. 2 లేదా 2.5 మాత్రమే తీసుకోవాలి. వీళ్ళకి నెక్ తక్కువ కావాలి అన్నారు కాబట్టి 2.5 తీసుకుందాం. ఓకేనా? ఒకవేళ పైపింగ్ వేస్తే కనుక 2.5కే ఇట్లా వేసేయచ్చు. 2.5 పెట్టేసుకోండి. ఇట్లా 2.5 అవుతుంది పైపింగ్ వేస్తే కనుక. ఓకేనా? లేదంటే ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అంటే 2.5 వరకు పెట్టేసుకొని దానికే పైపింగ్ వేసుకోవాలి. మనకి ఆసిలాయి అంటే పంపకం కావాలి అనుకుంటేనేమో 2 లేదా 2.5 పెట్టుకోవాలి. మీరు నెక్ ఇక్కడ మాత్రము 2 లేదా 2.5 పెట్టాలి. అంతకన్నా ఎక్కువ పెడితే భుజాలు జారే సమస్య ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు డీప్ కావాలి అనుకుంటే కిందికి పెట్టిన తర్వాత కిందికి పెట్టేసుకోండి, కానీ పై వైపున మాత్రం ఇక్కడ తక్కువే పెట్టాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇంకా ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి మనం కుట్టేటప్పుడు నెక్ ఎంత అనేది పెట్టేసుకుందాము. ఓకేనా? ప్రస్తుతానికి ఇది చూద్దాం మనం ఎంత ఉంది. ఇక్కడ 1/2 ఇంచు కుట్టు కోసం వెళ్ళిపోతుంది. 1/2 ఇంచు కుట్టు కోసం వెళ్ళిపోతుంది. ఇది కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. నేనైతే ఒక 1/2 ఇంచు పెడుతున్నాను. 1/2 ఇంచు సరిపోతుంది, కానీ ఒక 1/2 ఇంచు పెట్టుకుందాము. మనము వెంటనే కుట్టేది ఉంటేనేమో 1/2 ఇంచు వరకు మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ. లేదంటే కనుక 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కుడతామో తెలీదు. మనము కుట్టేసరికి అది దారపోగులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. అందుకే మనం ఎప్పుడైతే కట్ చేస్తామో, ఎప్పుడైతే కుడతామో అప్పుడే కట్ చేసుకోవాలి నెక్ మాత్రం. ఇప్పుడు మనం ఇక్కడ 2.5 పెట్టుకున్నాం, ఇక్కడ 2.5 పెట్టుకున్నాం. ఓకేనా? ఇంకా ఈడ నెక్ సన్నగా తొడుగుతారు కాబట్టి ఇట్లా పెట్టేసుకుందాం అంతే. ఎక్కువ డీప్ వద్దన్నారు, అందుకని చూద్దాం ఒకసారి. ఈ నెక్ ఇట్లా కొలుచుకోవాలంటే కనుక చూడండి, ఇక్కడ కార్నర్ ఏదైతే ఉంది, ఇక్కడ కార్నరు ఇది డబ్బా గల్ల, స్క్వేర్ గల్ల అనమాట. చూడండి ఇట్లా ఉందా. ఏ నెక్ అయినా సరే ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సమానంగా ఉందా చూసుకొనేసి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకుని చూద్దాం. ఇక్కడ కదలకుండా ఉండడానికి కోసం ఒక పిన్ను పెట్టుకోండి. ఈ బ్లౌజ్ కొంచెం తేడాగానే ఉందండి, చూడండి. ఓకేనా? ఇట్లా స్ట్రైట్గా అంటే మనం ఇట్లా పరిచినప్పుడు మంచిగా స్ట్రైట్గా ఉండాలి. ఇది మనకి చూసారా, ఇక్కడ ఉంది. ఇట్లా వచ్చింది చూడండి. మనం ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటున్నాం కదా, కొంచెం లోపలికి తీసుకుంటే సరిపోతుంది. మీరు కుట్టు కోసం 1/2 ఇంచ్ వాడతాము అనుకుంటే మనము ఈ నాప్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది మార్కింగ్ కదా, దీనికి ఒక 1/2 ఇంచుతోని ఇటువైపు క్లాత్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇంత క్లాత్ ఉంచుకుంటే కనుక మనం కుట్టు ఇక్కడ నుంచి వేస్తాం కాబట్టి కరెక్ట్గా కొలత బ్లౌజ్ ఎంత ఉంది అంత వస్తుంది. ఓకేనా? నేను మీకు డిజైన్ మాత్రమే వేసి చూపిస్తున్నాను, నేను తర్వాతనే కట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇంకొకటి అండి, ఇక్కడ చంక
కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాము. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే మనం ఇక్కడే సరి చేసుకోవచ్చు. చూడండి, ఓకేనా. ఇక్కడ మధ్యలోది ఏదైతే ఉందో, మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ చూసుకోవాలి. ఈ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ చూసుకోకూడదు. చేతు ఇట్లా పెట్టేసి చేతు మధ్య భాగం ఏదైతే ఉందో దానికి పెట్టండి. అది ఇక్కడికి వచ్చింది చూడండి, కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ ఇటు. మనం ఇక్కడ కుట్టు కోసం 1/2 ఇంచ్ వదలాలి. తర్వాత చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా చూద్దాం. చూసారా, కరెక్ట్గా వచ్చిందండి. అంటే మనది ఇప్పుడు కరెక్ట్గా తీసామన్నమాట. ఓకేనా, ఇట్లా కొలుచుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది మనది కరెక్ట్, ఇంకా కట్ చేసేసుకోవచ్చు. మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు ఇట్లా సన్నగా తీసుకోండి. పేపర్ కటింగ్ చేసుకోవాలి ఫస్ట్, కొత్త వాళ్ళైతే కనుక. ఇంకా మనము చాక్ పీస్ లేదా కొంచెం లావుగా ఉన్న చాక్ పీస్ వాడితే కనుక 1/2 ఇంచు తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక కైచి కొట్టుకో, అంతే. ఓకేనా అండి, అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కనుక కామెంట్లో పెట్టండి. ధన్యవాదాలు.